డాక్టర్ సతీష్ కుమార్ జన్మదిన శుభాకాంక్షలు. ఇక్కడికి విచ్చేసిన సోదర సోదరీమణులందరూ పెద్ద ఎత్తున చప్పట్లతో డాక్టర్ సతీష్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయాల్సిందిగా కోరుకుంటున్నాను. ఈ థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్, ఈ కృతజ్ఞత మహోత్సవం డాక్టర్ సతీష్ గారు సమాజ సేవకు అంకితమై 35 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా వేలాదిగా ఎల్బీ స్టేడియంలో ఇసుకేస్తే రాలనంతగా అభిమానుల మధ్యలో వారి జన్మదినం జరుపుకోవడం, వారి కుటుంబానికి మిత్రుడిగా నాకు, మా మిత్రుడు అనిల్ థామస్ అందరికీ ఒక ఎప్పటికీ గుర్తుండిపోయే ఒక గొప్ప ఉత్సవం. మిత్రులారా, డిసెంబర్ 7, 2023 నాడు శ్రీమతి సోనియా గాంధీ, శ్రీ మల్లికార్జున ఖర్గే, శ్రీ రాహుల్ గాంధీ, శ్రీమతి ప్రియాంక గాంధీ గారు ఇదే ఎల్బీ స్టేడియంలో వారి ఆశీర్వాదంతో, మీ అందరి అండతో పేదల ప్రభుత్వం, ప్రజా పరిపాలన, ఇందిరమ్మ రాజ్యం బాధ్యత తీసుకున్న రోజు. ఆనాడు ముఖ్యమంత్రిగా నేను ప్రమాణ స్వీకారం చేసిన రోజు ఈ ఎల్బీ స్టేడియం నిండా గుండెల్లో అభిమానం నింపుకొని, కళ్ళల్లో ఆనందంతో ఆనాడు నా ప్రమాణ స్వీకారానికి విచ్చేసిన అభిమానులు ఏ విధంగా సాదర స్వాగతం పలికిందో, ఈరోజు డాక్టర్ సతీష్ గారి థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్లో కూడా మీ అందరినీ చూసినప్పుడు నాకు అంతే సంతోషం, అంతే ఉత్సాహం కలిగింది. మీరందరూ ఇక్కడికి మనస్ఫూర్తిగా ఉత్సాహంతో డాక్టర్ సతీష్ గారి ప్రవచనాల ప్రభావంతో జీవితంలో గొప్ప వ్యక్తులుగా రాణించి సమాజంలో గుర్తింపు తెచ్చుకొని, సమాజంలో చెడును తగ్గించి మంచిని పెంచడానికి చేస్తున్న ప్రయత్నంలో భాగంగా వేలాదిగా ఇక్కడికి హాజరయ్యి దేశం మొత్తం ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చినందుకు మీ అందరిని కూడా మనస్ఫూర్తిగా నేను అభినందిస్తున్నాను. ఇంతకుముందు డాక్టర్ సతీష్ గారు చెప్పినట్టు ఒక పూట భోజనానికో, ఒక దుప్పటి ఇవ్వడానికో,